కలెక్టర్లు ఎస్పీలకు సీఎం రేవంత్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ప్రభుత్వం ఓపెన్ మైండ్ తో పనిచేస్తుందని, పనిచేయడానికి ఇబ్బంది పడే అధికారులు విధుల నుంచి తప్పుకోవచ్చని సూచించారు. సెక్రటేరియట్ లో కలెక్టర్లు ఎస్పీలతో రివ్యూ చేసిన రేవంత్ పనితీరులో ఏ అధికారి నిర్లక్ష్యం కనిపించినా సహించేది లేదని తేల్చి చెప్పారు. అక్రమార్కులపై చర్యలు తీసుకునేందుకు పోలీసులకు పూర్తి స్వేచ్ఛనిస్తున్నామన్నారు. కబ్జాదారుల పట్ల కఠినంగా ఉండాలన్నారు రేవంత్. ఈ ప్రభుత్వం అనేది ఫ్రెండ్లీ గవర్నమెంట్ అనేది అధికారులకు ఎంతవరకు అంటే మీరు ప్రజల చేత శబాష్ అనిపించుకున్నంత వరకే ఈ ప్రభుత్వం మిత్రం ఫ్రెండ్లీగా ఉంటుంది. మీ పరిపాలనలో లోపాలు జరిగినా, నిర్లక్ష్యం వహించినా, లేదా ఉద్దేశపూర్వకంగా రకరకాల నిర్ణయాలు తీసుకున్నప్పుడు తప్పకుండా ఈ ప్రభుత్వం వాటన్నిటిని కూడా సమీక్షించడం జరుగుతుంది. 6 గ్యారంటీల అమలుకు అధికారులు, ప్రజాప్రతినిధులు జోడెద్దుల్లా పనిచేయాలన్నారు సీఎం రేవంత్. ఈ ఇద్దరి మధ్య సమన్వయం లేకపోతే లక్ష్యం సాధించలేమని చెప్పారు. సచివాలయంలో ఏ నిర్ణయం తీసుకున్నా సమర్థవంతంగా అమలు చేసే బాధ్యత ప్రజాప్రతినిధులు, కలెక్టర్లదేనని స్పష్టం చేశారు. ప్రతి 4 నెలలకోసారి ప్రజాపాలన పేరుతో గ్రామ సభలు నిర్వహించి సంక్షేమ పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేయాలన్నారు. తెలంగాణ డిఎన్ఏ స్వేచ్ఛను హరించదని, ప్రజల స్వేచ్ఛను హరించేవారు ఇంటికి పోవాలన్నారు. పాలకులు, పరిపాలకులు అని అంటే సచివాలయంలో ఏ నిర్ణయం జరిగిన క్షేత్రస్థాయిలో అమలు చేయాల్సిన బాధ్యత ఒక పక్కన కలెక్టర్స్ అయితే ఇంకొక పక్కన పోలీసు అధికారులు. సో ప్రత్యక్షంగా ప్రజలతో సంబంధాలు ఉండాల్సిన వాళ్ళు, ఉండేవాళ్ళు జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎస్పీలు అండ్ కమిషనర్స్. ప్రజాపాలన పేరు మీద గ్రామ సభలు నిర్వహించి నిజమైన లబ్ధిదారులను గుర్తించి నిస్సహాయులకు సహాయాన్ని అందించాలని, అదేవిధంగా అర్హత ఉన్న వాళ్ళకి అవకాశాలు కల్పించాలన్న ఆలోచనతోటి ఈ కార్యక్రమాన్ని మా ప్రభుత్వం చేపట్టడం జరిగింది. 10 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో ప్రజాపాలన వచ్చిందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. డిసెంబర్ 28 నుంచి జనవరి 26 వరకు ప్రజాపాలన ప్రోగ్రాం నిర్వహిస్తామని, దీనికి 25 కోట్లు విడుదలయ్యాయని చెప్పారు. 6 గ్యారంటీలకు సంబంధించి ప్రజల దరఖాస్తులు ఈ ప్రోగ్రాంలో స్వీకరిస్తామని తెలిపారు. గత ప్రభుత్వంలాగా పథకాల అమల్లో కోత పెట్టబోమన్నారు. అర్హులందరికీ స్కీమ్లు అందిస్తామన్నారు పొంగులేటి. ప్రజాపాలన అనే టైటిల్ తో డిసెంబర్ 28వ తారీఖు నుండి జనవరి 6వ తారీఖు వరకు మీకు ఇచ్చిన టైంలో మీరు అప్లికేషన్ ఇవ్వలేకపోయినా, రద్దీ ఎక్కువగా ఉన్నా మీరేమీ టెన్షన్ పడక్కర్లేదు. ఆ గ్రామంలో సంపూర్ణంగా అర్హులైన ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా ఈ ప్రభుత్వం మీరిచ్చే అప్లికేషన్ ని తీసుకుంటది అని కూడా ఈ వేదిక ద్వారా యావత్ తెలంగాణ ప్రజల కుటుంబాలకి తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో మరో 6 ఐఏఎస్, 1 ఐపీఎస్ అధికారిని బదిలీ చేసింది ప్రభుత్వం. ఇంటర్ బోర్డు డైరెక్టర్ గా శృతి ఓజాను నియమించింది ప్రభుత్వం. ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గా బుద్ధ ప్రకాష్, ఎక్సైజ్ శాఖ కమిషనర్ గా ఈ శ్రీధర్, సివిల్ సప్లై కమిషనర్ గా ఐపీఎస్ అధికారి డిఎస్ చౌహాన్ ను నియమించింది. రంగారెడ్డి కలెక్టర్ భారతి హోలీకేరిని బదిలీ చేసిన ప్రభుత్వం జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. మేడ్చల్ కలెక్టర్ గౌతమ్ కు రంగారెడ్డి బాధ్యతల్ని అదనంగా అప్పగించింది.